నమస్తే, నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనము రియల్ ఎస్టేట్ గురించి డిస్కస్ చేద్దాము. చాలామంది క్లయింట్స్ మా దగ్గరికి వస్తున్నారు, మేము ప్లాట్ కొన్నాం సార్, కొనిన తర్వాత మాకు తెలిసింది ఇది పెరి అర్బన్ జోన్లో ఉంది, లేదా ఇది 111 జియోలో ఉంది, లేదా ఈ ప్లాట్ ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంది, లేదా ఈ ప్లాట్ అసలు గ్రామ పంచాయతీలో ఉంది, దీనికి అసలు పర్మిషన్సే లేవు అని చాలామంది మా దగ్గరికి వస్తుంది జరుగుతుంది. నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ప్లాట్ కానీ లేకపోతే ల్యాండ్ కానీ కొనే ముందు కంపల్సరీ మాలాంటి అడ్వకేట్స్ దగ్గరికి వచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఈ లీగల్ ఒపీనియన్లో మేము 1954-55 నుంచి టైటిల్ ఫ్లో అన్నది పహాని కాస్రాపాని ఇవన్నీ కూడా టైటిల్ ఫ్లో అన్నది క్లియర్గా చూసి 1954-55 నుంచి తెలంగాణలో చూస్తారు. 1954-55 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఎవరెవరి దగ్గర నుంచి పేపర్లు బదిలీ అయినాయి, ఎవరికి అమ్మారు, ఎవరు ఎప్పుడు కొన్నారు, మళ్ళీ వాళ్ళు ఎవరికి అమ్మారు, ఇలా వాళ్ళకి పిల్లలు ఎంతమంది, వాళ్ళ సైన్లు తీసుకున్నారా లేదా, ఇట్లా మొత్తం మీది టైటిల్ ఫ్లో చెక్ చేస్తాము. ఏ జోన్లో మీ ల్యాండ్ ఉంటుంది, అది రెసిడెన్షియల్ జోనా, మల్టీపర్పస్ జోన్లో ఉంటుందా, స్పెషల్ ఎకనామికల్ జోన్లో ఉంటుందా, ఇవన్నీ కూడా మనము ఎంత మాత్రమైనా కొనే ముందు చెక్ చేసుకుంటాం, చాలా అవసరం. ఇవాళ మనకి ల్యాండ్ తక్కువగా వస్తుంది కదా అని ఎక్కడో ఊరవతల చాలామంది ప్లాట్స్ కొని సంవత్సరాల తరబడి ఆగినా దానికి రేట్లు పెరుగుతాం అవ్వట్లేదు. అది సరిగదా, మీరు వెళ్ళి మీ ప్లాట్ చూసుకోవాలన్నా అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో చాలామంది పెట్టుబడిదారులు, నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ పిల్లల పెళ్లి చేద్దామనో లేకపోతే వాళ్ళ కొడుకులు చదువులకో దాచిపెట్టుకున్న డబ్బు ల్యాండ్లో పెట్టినవి బూడిద పాలు అవుతాం జరిగింది. అలా కాకుండా మనము ప్రతి ప్లాట్ కొనే ముందు దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, పర్మిషన్స్ ఉంటే అది ఏ పరిధిలోకి వస్తుంది, అది హెచ్ఎండిఏలోకి వస్తుందా, జిహెచ్ఎంసీలోకి వస్తుందా, లేదా డిటిసిపిలోకి వస్తుందా. అంటే మన హైదరాబాద్లో ఉంటే జిహెచ్ఎంసీ కిందకు వస్తుంది, మన హైదరాబాద్ నుంచి కొంచెం రేడియస్ దాటితే హెచ్ఎండిఏకి వస్తుంది, అది కూడా దాటి ఆ పరిధి దాటితే అది డిటిసిపి కిందకు వస్తుంది. మనకి ప్రతి 2 సంవత్సరాలకి లేదా 3 సంవత్సరాలకి అప్పుడప్పుడు మనకి బౌండరీస్ అన్నవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు డిటిసిపిలో ఉన్నవి రేపొద్దున హెచ్ఎండిఏ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, కానీ హెచ్ఎండిఏ ఎప్పుడు డిటిసిపి అవ్వవు, ఎందుకంటే డిటిసిపి ఇంకా మారుమూలన ఉంటాయి కాబట్టి. ఇవన్నీ మీరు క్లియర్గా తెలుసుకొని ప్లాట్ కొనే ముందు మీరు మంచి అడ్వకేట్ని కలిసి ఒపీనియన్ తీసుకొని కొనమని నేను చెప్తున్నాను. అలాగే మీరు ఏదైనా సంస్థకి అడ్వాన్స్ ఇచ్చి తర్వాత మీరు కట్టలేని పరిస్థితుల్లో మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకోవాలి అంటే 100% మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకోవచ్చు. మీరు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్లోకి వెళ్ళేటప్పుడు రీఫండ్ క్లాజ్ అన్నది కంపల్సరీ ఉండేటట్టు చూడండి. రేపొద్దున మీరు ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల మిగతా డబ్బులు ఇవ్వలేకపోతే మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేటట్టు ఆ క్లాజ్ కూడా పెట్టాలి. దీన్నే మనము అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటాం. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మీరు ఒక అడ్వకేట్ని సంప్రదించి ముందుకెళ్ళాలి. అలాగే మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు దాన్ని సేల్ డీడ్ అంటారు. రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీరు ఒకవేళ ఒక ప్లాట్ ఒక వెంచర్లో కొనుక్కుంటుంటే ఆ వెంచర్లో మీకు ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయో అవి కూడా అందులో ఎంటర్ అయ్యేటట్టు పెట్టాలి. అప్పుడే ఆ బిల్డర్కి కూడా కమిట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ చాలామందికి తెలియక ఊరికే వెళ్ళి అడ్వాన్స్లు ఇచ్చేసి ఇరుక్కొని ఆ తర్వాత చాలామంది అష్ట కష్టాలు పడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా వెనక్కి తీసుకుంటాం అన్నది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్ లాగా అవుతుంది. అలా కాకుండా ఎవరైనా అలా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నా రండి, మనం మనీ రికవరీ కేసు వేద్దాము. అలా కాకుండా కొత్తగా కొనే వాళ్ళు వెళ్తే దయచేసి అలాంటి అడ్వకేట్ని సంప్రదిస్తే మేము లీగల్ ఒపీనియన్ చేసి మీకు ఇస్తాం. నమస్తే.